ఇశ్రాయేల్ దేశంలో ప్రజలందరూ కూడా పాపిష్టి వారిగా పాపిష్టి పనులు చేస్తూ ఉంటే, ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్న భయంకరమైనటువంటి దినాల్లో ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు దేవుని పట్ల భయము భక్తి కలిగి తమ చుట్టూ ఉన్న సమాజం ఎంత పాపిష్టి సమాజం అయినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, ప్రభు బిడ్డగా జీవించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ఒక తీరని కోరిక మిగిలిపోయినది. ఏమిటయ్యా అంటే పిల్లలు లేరు వాళ్ళకి. ఆ భార్య, ఆ భర్త, పిల్లలు లేకపోయినప్పటికీ, వాళ్ళ ప్రార్థనకు జవాబు రాకపోయినప్పటికీ ప్రభువును విడిచిపెట్టలేదు, వారికి ఉన్న విశ్వాసాన్ని వదిలేసేయలేదు. సాధారణంగా మన జీవితంలో కొంతకాలం విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, కొంతకాలం విసిగిపోకుండా ప్రార్థన చేస్తాం. కానీ ఆశించిన ఫలితము, ఆశించిన జవాబు రానప్పుడు ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో విసుగుదల వచ్చేసి, ఎందుకు వచ్చింది ఈ ఆత్మీయత? నేను ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నా, ఎంత ఆత్మీయంగా జీవిస్తున్నా, ఎంత భక్తిగా జీవిస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, నాకేమైనా జవాబులు వస్తున్నాయా? నాకేమైనా కష్టాలు తీరుతున్నాయా? నాకేమైనా ఆశించిన ఆశీర్వాదం దొరుకుతుందా అని అనిపిస్తుంది. అయితే జాగ్రత్తగా వినండి. నేను ఎంతో ఆత్మీయంగా ఉంటున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా, దేవుని బిడ్డగా జీవిస్తున్నా, కానుకలు ఇస్తున్నా, క్రమంగా మందిరానికి వస్తున్నా, నా జీవితంలో నేనేమి ఆశీర్వాదం పొందలేకపోతున్నానే అంటున్నావు అని అంటే, నువ్వు వస్తున్న దేనికోసం? ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడి కోసమా, లేక దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం? ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు నిజంగా ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడి కోసం వస్తున్నట్లయితే ఆశీర్వాదాలు ఆలస్యమైనంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసమే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నట్లయితే, ఆ ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు దేవుడి మీద అలుగుతావు. ఆ ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నప్పుడు దేవునికి నువ్వు దూరం అవుతావు. ఏం లాభం ప్రార్థన చేస్తే? ఏం లాభం మందిరానికి వస్తే? ఏం లాభం కానుకలు ఇస్తే? ఏం లాభం పరిశుద్ధంగా జీవిస్తే? అంటే అర్థం ఏమిటి? ఏమీ చెప్పండి, లాభం. నువ్వు లాభం కోసం వస్తున్నావు కాబట్టి నీ జీవితంలో నువ్వు ఆశించింది నీకు దొరకటం లేదు. సంగమా, మళ్ళా చెప్తున్నా, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు వరాల కోసం రావద్దు, వరాలు ఇచ్చే దేవుని కోసం రా. ఆ రోజు ఫిలిస్తీయులు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఇద్దరు దంపతులు ఓ నిర్ణయం తీసుకున్నారు. మనం బానిసలుగా జీవిస్తున్నా, అడుగంటిపోయిన జీవితాలు జీవిస్తున్నా, అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నా, మనం మాత్రం ఆత్మీయతను విడిచిపెట్టద్దు, దేవునికి అనుకూలంగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం తీర్మానం తీసుకున్నారు. కానీ వారి జీవితంలో కోరిక నెరవేరకుండానే ఉండిపోయింది. ఏమిటి ఆ కోరిక అంటే? వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అయినా సరే దేవుని విడిచిపెట్టలేదే, అయినా సరే ఆత్మీయతను విడిచిపెట్టలేదే, అయినా సరే పరిశుద్ధతను పనంగా పెట్టలేదే. సహోదరులు దయచేసి వినండి. నువ్వు ఆశించింది, నువ్వు అడిగింది ఒకవేళ నువ్వు పొందుకోలేకపోతే, దేవుని మీద అలిగి, దేవుని సన్నిధి మీద అలిగి, ప్రార్థన మీద అలిగి, ఒకవేళ ఒక అడుగు నువ్వు బయటికి వేస్తే కాచుకొని కూర్చున్నాడు ఎవడో చెప్పండి? ఈ జీవితాన్ని నాశనం చేసేవాడు. వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు. నిన్ను నాశనం చేయటమే, నిన్ను నరకానికి ఈడ్చుకొని పోవడమే వాడుకున్న ఉద్దేశం. కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, ఇరుకు ఇబ్బంది అయినప్పటికీ, వ్యాధి బాధలైనప్పటికీ, ఆర్థిక సమస్యలైనప్పటికీ, దేవుని రెక్కల చాటునే మనకు ఆశీర్వాదము, క్షేమము, సమాధానము, నెమ్మది. మర్చిపోకండి. ఆయన్నే కాదనుకొని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు పొందుకోగలిగింది ఏమీ లేనే లేదు. అదే చేశారంట దంపతులు. ప్రభు, ఎక్కడికి వెళ్తాం మేము? మాకున్న కష్టాలు తీరకపోయినా, మాకున్న సమస్యలు తొలగిపోకపోయినా, మేము అనుకున్నట్టుగా మాకు బిడ్డ పుట్టకపోయినా మేము ఎక్కడికి వెళ్ళగలం? ఇశ్రాయేలీయులను కాపాడు యెహోవా, కునుకడు, నిద్రపోడు, నువ్వే కదా మమ్మల్ని ప్రేమించేది, నువ్వే కదా మమ్మల్ని పట్టించుకునేది, నువ్వే కదా మా ప్రార్థనలకు జవాబిచ్చేది,
నువ్వే కదా మాకున్నటువంటి బానిసత్వం నుంచి విడిపించేదని చెప్పి ఆ దంపతులు దేవుణ్ణే నమ్ముకొని ఆ పాపిష్టి సమాజం మధ్య పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేశారు. సహోదరే, అదే ప్రయత్నం నువ్వు చేయి. సహోదరా, అదే ప్రయత్నం నువ్వు చేయి. పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా, ఆశించినట్టుగా నీ జీవితంలో ఏది జరగకపోయినా, నీ ఆశలన్నీ నిరాశలుగా మారుతున్నా దేవునికి మాత్రం దూరం కావద్దు. ఎందుకని? నేను ప్రకటిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. సమయం వచ్చింది. పరలోకము నుండి దేవుని దూత దిగి రావడం జరిగింది. మనోహ భార్యతో, నువ్వు గొడ్రాలువే, నీకు పిల్లలు లేరో, కానీ శుభవార్త, పండంటి కుమారుణ్ణి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అతనికి సంసోను అనే పేరు పెట్టండి. అతడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధపరచబడినవాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టడానికి వీల్లేదు. తల్లే, నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే తల్లిగా నువ్వు బాగుండాలి. తండ్రే, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు, నీ బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. తల్లి, తండ్రి, మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉండాలంటే ముందు మీరు ఆశీర్వదించబడాలి. మీ మీద దేవుని ఆశీర్వాదం లేకపోతే, మీరు ఆశీర్వదించబడిన వారు కాకపోతే, మీ పిల్లలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటారు, ఆశీర్వదించబడతారు? ఒకసారి ఆలోచించండి.